ఇక పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. కుల్సుంపుర కబేళాలోని చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న 22 గుడిసెలు తగలబడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాలిపోయిన గుడిసెలన్నీ వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలవిగా గుర్తించారు. पानी खत्म हो गया था और एक टैंक అంటుకున్నాయి. ఎట్లా జరిగిందో సార్, మేము పనికి వెళ్ళినాము. పైసలు బండికని చెత్త బండికని పైసలు తెచ్చుకున్నాము. పైసలన్నీ మొత్తం పోయినాయి దాంట్లో. అప్పుడే చాలా రోజులు ఉంటున్నాం సార్ ఇక్కడే. 3 తలాలు బంగారు ఎమ్మది అంతా పోయింది. పట్టీలు అన్నీ పోయినాయి సార్. ఏటిలో కట్టుకుని వండుకొని తినే తల్లి సొమ్ము కూడా లేవు. 250 కుటుంబాలు ఈ రోడ్డు మీద మొత్తం. మాది కర్నూలు జిల్లా రాయలసీమ నుంచి ఇక్కడ వచ్చి బతుకుతున్నాము. 250 గుడిసెలు ఉన్నాయి. మాకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆధారం లేదు. కనీసం నీళ్ళు కానీ వస్తలేవు. ఒక్కరోజు తప్ప ఒక్కరోజు నీళ్ళ ట్యాంక్ వస్తుంది. నీళ్ళ ట్యాంక్ కానీ సరిగా వస్తలేదు. నీళ్ళు కానీ వస్తలేరు. మేము ఒక కుటుంబం వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్లో 800 ఇండ్ల చెత్త తీస్తాం. ఫైర్ ఇంజిన్ 8కి వచ్చింది. అది అంటుకోవడమే 6:30కి అంటుకుంది. 6:30 లోపల అంటుకుంది. సెకండ్ల ప్రకారం వచ్చింది. మంచి నీళ్ళు కానీ లేదు సార్. నీళ్ళు పడే కానీ మాకు శోధన లేదు. రోడ్డు మీద నిలబడినా కానీ ఒక్కరు కానీ ఆమె లేదు. వెనుక ఎట్లా వచ్చిందో ఎంకతో. కాలువ ఉంది, మురికి కాలువ ఉంది. ఏం లేదు సార్. ఇంకా మేము ఊరికి ఖాళీ మంచులో నిలబడుకున్న బట్టలు, బాషన్లు, ఎంత బంగారు డబ్బులు అంతా ఇంత పైసా కూడి పెట్టుకుంటాం కదా సార్ కష్టం చేసి.